లోకాసు వార్త రండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 4వ వచనం చదువునమ్మా. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండిన గనుక ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఆయన చూడటానికి ఎలా వచ్చాడమ్మా? ఇప్పుడు లైవ్లో వింటున్న వాళ్ళు ఏం చేయాలో మీరు చెప్పండి. నేను చెప్పటం వాక్యం తీసి చెప్తున్నా, వాక్యం తీసే చూపిస్తున్నా మీకు. చూడండి, నేను చెప్పట్లేదు అక్కడ. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి. ఆల్ నైట్ ప్రేయర్ ఉందంటే ఏం చేస్తాం మన ఇంటికాడ? చెప్పండి. ఆల్ నైట్ ప్రేయర్ ఉందంటే ఏం చెప్తాం చెప్పండి. ఒక ఆమెకి ఇంటికాడ ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరం అల్లాడిపోతుందంట. ఆటో వచ్చి ఆడ పెట్టారంట. అమ్మా, నీకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటున్నావు, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తా అంటున్నావు. ఆ ఆటోలో 20 మంది ఎక్కుతారు, నిన్ను ఏడ వచ్చుతారో, కింద పడిపోయావంటే నువ్వు ఉండదా, మళ్ళీ పోతావు, కొంతకాలం అన్న బతకాలా అని అంటే అందంట, నేను ఆల్ నైట్ పోయేది ప్రేయర్కి వెళ్తే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరం మాయమైపోతాయి అందంట. చప్పలు కొట్టా గట్టిగా. ఆటోలో ఎక్కి కూర్చున్నోళ్ళు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చిందని సీటు కూడా ఇవ్వాల. సీటుకి పోయినా వెనకమాలు కూర్చొనైనా వెళ్ళాలా, నేను ఆల్ నైట్ ప్రేయర్లోకి వెళ్ళాలా, రేపు పొద్దున్నే నేను పరిగెత్తి పొలం పనికి కూడా వెళ్ళాలా, నా కొడుకు చూడాలా, యేసు ప్రభు శక్తి చూడాలనుకున్నాడు. ఆ రాత్రి ఆరాధన చేస్తూ ఉంటే ఆమెలో ఉన్న కాళ్ళు నొప్పులు పోయినాయి, సప్పళ్ళు కొట్టో. ఆమెలో ఉన్న ఒళ్ళు నొప్పులు పోయింది, సప్పలు కొట్టో. ఆమెలో ఉన్న జ్వరం దెయ్యం పోయింది, సప్పలు కొట్టా. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఆల్ నైట్ ప్రేయర్కి చెప్పరేంటి? అది పొట్టి జక్కయ్య గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాంగల్నే తను పాపాలకు క్షమించాడు, మొదటి మాట. రెండోది యేసయ్య రక్షించాడు. మూడోది పరలోకమందున్న జీవగ్రంథంలో ఆయన పేరు రాశాడు. మరి అలా పరిగెత్తుకుంటూ వచ్చినోడికి దేవుడు అన్యాయం చేశాడా? నపంసకుడు 300 కిలోమీటర్లు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే ఒకవేళ రథము గాను ఊడి కింద పడి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళేవాడు? నరకానికి వెళ్ళేవాడు. నా బిడ్డ రథం మీద వెళ్తున్నాడు, నా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, తనకు బాప్తిస్మం ఇవ్వబట్టే ఎట్టని దైవజనుడిని పరిగెత్తిచ్చి దేవుని వాక్యాన్ని వివరించి. అందుకని ఈ రోజు నుంచి మీరేం చేయాలా చెప్పండి. ఇప్పుడు 5వ మాట ఏందండి? జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు, రక్షించబడ్డా లేదా చెప్పరేంది? మీరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్త చెబితే అనేక మంది రక్షించబడతారు. అలా దేవుడు రక్షించును గాక.